వీటికి కూడా బిల్ మొత్తం వాడి దగ్గర తీసుకోండి. అసలు హాఫ్ టైం అంటే క్వార్టర్. బిల్లు తీసుకుని చిల్లరేమండి సార్. చిల్లరేంటయ్యా? ఇదేం కాఫీ హోటల్ అనుకున్నావా? 50 ఇచ్చి చిల్లర అడగడానికి. మొత్తం బిల్లు 940 రూపాయలు. 940 రూపాయల? ఎస్ సార్, తాగుడికి అంత రేటు ఉంటుందని నాకు తెలియదు సార్. నిజం, లైఫ్లో మొట్టమొదటిసారి బార్కు వచ్చాను. నా దగ్గర అంత డబ్బు లేదు. కావాలంటే ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో సంవత్సరంలోగా మీ అప్పు తీర్చేస్తాను. నా మాట నమ్మండి సార్, ప్లీజ్. రై, వీడిని లోపలికి ఈడ్చిల్లండి రా. బాబు బాబు బాగా తెలిసింది బాబు. వాళ్ళు తమ నెట్ట ఈడి చేశారు, మా బాగా తెలిసింది. ఇంకా నన్ను ఏడవటం ఆపండి బాబు. ఈ పక్కంతా డోక్కుపోయింది బాబు. బాబు అమ్మా, ఆ తర్వాత ఏం జరిగిందండి అయ్యా? కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమాలగా చివరికి నన్ను బేరర్గా ఓ 2 నెలల పాటు పార్ట్ టైం జాబ్ చేసి బాకీ తీర్చుకోమన్నాడు మేనేజర్. నన్నెవరూ గుర్తుపట్టకుండా వేషం మార్చి కుంటుతూ సర్వ్ చేయడం ప్రారంభించాను. మూడు లార్జ్ బ్యాండ్ పట్టుకొస్తావా? ఓకే సార్. ఏమిట్రా రాముడు, నువ్వు బార్లో? నా ఫ్రెండ్స్ ముందు నా తల కొట్టేసినట్టయింది. అరే, నెల వాడు అడిగినంత డబ్బు పంపిస్తున్నాం కదా, ఉద్యోగం చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అసలు? దూరంగా ఉంటున్నాడుగా, ఏం దురలవాటు నేర్చుకుంటున్నాడో. ఇంతవరకు చదివిన చదువు చాలు గానీ పట్నం వెళ్ళి నీ సామాను సర్దుకొచ్చాయి. ఈ ఊళ్ళోనే ఏదో సంబంధం చూసి నీ మెడకు గుదిబంట తగిలించి పడేస్తాం. నేను మా కాలేజీలో చదివే లావణ్యం తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనక్క. బుద్ధిగా చదువుకోరాని పట్నం పంపిస్తే ప్రేమలో పడ్డావన్నమాట. నిన్ను బాబు ఆగండి. తెలిసింది బాబు, బాగా తెలిసింది. మీ అక్కగారు మిమ్మల్ని చెంపలు ఎలా వాయించారు మా బాగా తెలిసింది. అమ్మా అమ్మా. ఆ తర్వాత ఏమైంది బాబు? ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఇంట్లో పెద్ద యుద్ధం జరిగింది. 600 సరే నేను లావణ్యనే. ఏంటి ఏంటిది? కులులోయలో ఖుషి బెహనా నావిడి తను ఉండే ఊరంతా గంటలో కుంటి రికార్డు స్థాపించిందంట. నేను మన ఊరంతా 59 నిమిషాలలో కుంటి కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నానండి. కొత్త రికార్డు చెత్త కుప్పలో తొక్క గంటలో కొనటానికి ఇదేమన్నా కుగ్రహం అంటే? ఎలా 111 అమ్మగారు ఏదో అంటే ఆపాల్సింది పోయి నువ్వు ఎంత వస్తావా? నీకైనా సిగ్గులేదు? నన్ను తిట్టపాకండి అయ్యా. తమ కోసం తమ ఇంటికి వెళ్ళానండి అయ్యా, దొరికిపోయాను. అర్జెంటుగా కుంటాలి తోడు రమ్మన్నారండి అయ్యా. రాకపోతే ఆడ పోలీసు ఆండాళమ్మతో నాకు సంబంధం ఉన్నట్టు మా ఆవిడతో చెప్తానని బెదిరించారండి అయ్యా. తప్పలేదండి అయ్యా. సరే సరే, ఇదిగా కుంటింది చాలు, ఇంటికి పద. నీ పని చెప్తాను, ఇవాళ అటో ఇటో తెలిపోవాలి. ఆగో, ఏంటి ఊరుకునే కొద్దీ రెచ్చిపోతున్నావు? ఇందాకటి నుంచి చూస్తున్నాను ఓ ఎగిరెగిరి పడుతున్నావు. ఓసారి ఆ ఇంట్లోకి రా చెప్తా. ఆ ఇంటికి ఎందుకు? ఆ ఇంట్లో మనకేం పర్లేదే. చిన్న పనుంది, రా చెప్తా. కావేరి గారు, మా ఆయనతో కాస్త మాట్లాడాలి. మీ ఇల్లు వాడుకుంటారు. అలాగే దొరక, అంత అర్జెంట్ అయితే ఇంటికి వెళ్ళే మాట్లాడుకుందాం. నువ్వు రమ్మంటే రానన్నానా? నువ్వు చెప్పిన పని చేయనన్నానా? నీ మాట ఎప్పుడన్నా కాదన్నానా? గురుగారు, ముఖ్యమైన ఫ్యామిలీ విషయాలు ఇంకా డిస్కషన్ చేయాలని మా ఆవిడంటే ఇంటికి వెళ్తున్నాను. మిగతా కదా రేపు వింటాను సార్. ఓకే, అలాగే. బాబు దండాలండి అయ్యా. అదేమిటి అప్పల స్వామి, డ్యూటీకి వెళ్ళలేదా? లేదండి, తమ కథ సగంలో ఆపి డ్యూటీ ఎక్కడానికి మనస్సు అప్పలేదు. అందుకని ఇవాళ సిక్కైపోయాను. కథ చాలా బాగుంది. చెప్పండి అయ్యా, తర్వాత ఏమైంది? లావణ్యని అనుక్షణం చూస్తూ ఉండాలనే బలమైన కోరికను అంచుకోలేక రోజు తన వెంట బాడీ గార్డ్లా ఇంటి దాకా వెళ్ళేవాడిని. ఓ రోజు నా దృష్టి లావణ్య ఇంటి సెంటర్లో ఉండే పోలీస్ మీద పడింది. ఇల్లెక్కడ? ఎందుకు? పనుంది. పని అంటే ఇదా? అయ్య బాబాయ్, కొంప మునిగిపోద్దండి బాబు. నా డ్రెస్ మీరు వేసుకున్న ట్రాఫిక్ డ్యూటీ మీరు చేస్తారా? అవ్వా, ఇది ఎక్కడ ఉందా? అది కాదండి, నాకు అర్జెంట్ అవసరం ఉంది. ఎంత ఒక్కరోజు, జస్ట్ 1 డే.
అది కాదు నా మాట వినని చెప్తాను అసలు ఒకసారి బాబు, నా వల్ల కాదండి. అది కాదండి. కుదరదండి బాబు. అరే అయ్య బాబు ఇదిగో ఇది ఉంచ అయ్య బాబు, మా ఎస్ఐ గారు తెలిసిందంటే నా ఉద్యోగం పోద్దండి బాబు. ఎప్పుడు ఇంతే అరే, ఊరికే కుదరదండి. అలరి. ఎవరిని చూస్తే అరే, ఏమనుకుంటారు? కుదరదండి. పదండి అరే, పదండి కుదరదంటే నా మాట డ్రెస్ చూసుకుందాం, పదండి. సనిద పదని సని నిద పమ పదమ గామ పదని నాదర తిరుతాం తనన్న తనన్న నాదర తిరుతాం తనన్న తనన్న తనన్న